హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ముందుగా మన సబ్స్క్రైబర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. భోగి పొల్లో పోద్దామని అలాగే పూజకు కూడా. సో ఇప్పుడు వచ్చేసి కాలేజ్కి వచ్చామన్నమాట ఫ్లవర్స్ కోసం. ఇక్కడ మన దగ్గర లాగా ఫ్లవర్స్ దొరకవు అనమాట, చామంతులు గులాబీలు అంటూ దొరకవు. సో అందుకని చెప్పేసి కాలేజ్లో చెట్లు ఉంటాయి అన్నమాట, ఆ చెట్లకి పూలు ఉంటాయి కొన్ని. అవి అట్లాగా తీసుకొని జస్ట్ అలా వాకింగ్ లాగా వచ్చాం అనమాట. పూలు అయితే కోసేసాము, తర్వాత పెడతాను చూడండి పూలు ఎలా కోసాము ఏంటి అనేది. సో అక్కడంతా కూడా కొంచెం చీకటిగా ఉందన్నమాట. చలి అయితే భయంకరంగా ఉంది, చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి, జేబులో పెట్టేసుకోవాలి. ఇంకా అలాగా పూలు కోసుకొని వాకింగ్ చేస్తూ వెళ్ళిపోతున్నాం. రేపు వచ్చేసి భోగి కదా, అందుకని చెప్పేసి ఫ్లవర్స్ అనమాట. రేపు గున్నుకి భోగి పళ్ళు పోద్దాము అని చెప్పేసి అందుకని భోగి పళ్ళు తీసుకున్నాను. ఇండియన్ స్టోర్లో దొరికాయి, వేరే వాళ్ళ చేత తెప్పించాను అనమాట. సో అవి కొన్ని కలుపుకొని, అలాగే ఫ్లవర్స్, అక్షింతలు, చెరుకు అవి ఏం దొరకలేదు, ట్రై చేయలేదు దానికోసం. బట్ ఈ రేగి పళ్ళు, కొంచెం పూలు, అక్షింతలు, కాయిన్స్ ఇవన్నీ వేసి నేను బావ అబ్బాయికి భోగిపళ్ళు పోస్తాము. వీలైతే చెప్పాను కదా, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి శ్యామ్లా ఉందని చెప్పేసి, సో వాళ్ళ ఫ్యామిలీని పిలుస్తాను. ఇంకెవరైనా వస్తే ఆ టైంకి వాళ్ళ చేత కూడా పోపిస్తాను. ఎందుకంటే భోగిపళ్ళు ఎంతమంది పోస్తే అంత ఇదన్నమాట, అంత మంచిదన్నమాట, పిల్లలకి దిష్టి తీసినంత అనమాట. సో మీ అందరికీ కూడా బాగా తెలుసు దాని గురించి, నాకే కొంచెం తక్కువ తెలుసు, కానీ భోగిపళ్ళు పిల్లలకి మంచిది అని తెలుసు అనమాట. అందుకని చెప్పేసి భోగిపళ్ళు కోసం నా తాపత్రయం. 3 years కూడా ఇంటి దగ్గర జరిగింది ఇండియాలో. ఫస్ట్ ఇయర్ వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంట్లో జరిగింది. గున్నోకి అన్నప్రాసం చేసే ముందు రోజు జరిగింది అనమాట భోగిపళ్ళు. దాని తర్వాత నెక్స్ట్ 2 years కూడా నెల్లూరులో జరిగింది. ఇంకా ఈ 4th year మాత్రం అమెరికాలో చేసుకుంటున్నాడు అనమాట గున్ను. గున్ను క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞ అసలు పట్టించుకోవట్లేదు. రేపు వచ్చేసి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట, అక్కడ కూడా భోగిపళ్ళు పోస్తారంట. బట్ నాకేంటంటే అట్లా కాకుండా ఇంట్లో చేసుకుందాము అని చెప్పేసి ఇలా, ఒకవేళ అక్కడ చేసినా కానీ అక్కడ కూడా చేపిస్తాను, కానీ ఇంట్లో చేసుకున్నాము అని అంటే ఓకే. అక్కడంటే అందరితో కలిపి జరుగుతుంది కదా, ఇక్కడంటే మనం మన పిల్లాడికి చేసుకుంటాము అనే ఫీలింగ్ అనమాట, అంతే. సో రేపైతే టెంపుల్కి కూడా వెళ్తాము. రేపు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ కంటిన్యూ వ్లాగ్లో ఉంటుంది అనమాట. ప్రస్తుతానికి బాయ్, ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట, భోగి రోజు. సో నేనైతే ఫ్రెష్ అయిపోయాను, నైటే ఇల్లంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే వెనక చూసారు కదా, గున్నును అక్కడేనమాట కూర్చోబెట్టేది, అక్కడ చిన్నగా అరేంజ్ చేసుకున్నాను నాకు తగ్గట్టు దాంట్లో. సో ఎలా ఉంది డెకరేషన్ అనేది ఇప్పుడు మీరు చూస్తారనమాట. చెప్పండి. సో చూసారు కదా నేను చేసిన ఆ డెకరేషన్. సో భోగి రోజు మా బాబుకి భోగి పళ్ళు పోయడానికి సో చిన్నగా బుజ్జిగా చేసుకున్నాను అనమాట వాడికి. సో మామూలుగా నెల్లూరులో అయి ఉంటే చిన్మయ్యకి అలాగే గున్నోకి
గన్వికాకి ముగ్గురికి కలిపి జరిగేదన్నమాట భోగిపళ్ళు. బట్ ఇయర్ మిస్ అయ్యాడనమాట, గున్ను ఒక్కడే చేసుకున్నాడు భోగిపళ్ళు. సో వాళ్ళైతే ఇంకా లెగవలేదనమాట. నేనైతే ఈలోపు అన్నీ రెడీ చేసుకొని ఇంకా పూజకైతే వచ్చేసాను అనమాట. సో నేనైతే ఇంకా పూజ చేసేసుకొని అలాగే నేను చదువుకుంటాను కదా డైలీ, సో అవి చదివేసుకొని ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. అప్పుడే గున్ను లేచాడు. గున్ను లేవడానికైతే చాలా కష్టపడాల్సి వచ్చింది. మామూలుగా కదిలిస్తే లేచేస్తాడు విడి టైంలో. ఈరోజు అయితే ఎంత పిలుస్తున్నా, అరుస్తున్నా, పెద్ద పెద్దగా పిలుస్తున్నా గున్ను 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 అంటూ, అయినా సరే అస్సలు కదలలేదన్నమాట. అలాగే నిద్రపోతూ ఉన్నాడు. డైలీ అలా పనుకుంటే చాలా బాగుంటుంది, బట్ ఈరోజు అయితే మాత్రం అస్సలు ఎంత పిలిచినా లేగలేదన్నమాట. సో అలాగే బలవంతంగా లేచేసి కూర్చొని టీవీ దగ్గర కూర్చొని ఉన్నాడు అనమాట. అప్పటికి స్నానానికి పోవడానికి ఇంకా ఎక్కువ ఇది చేయాల్సి వచ్చేసేది. సో వాళ్ళ డాడా చూసుకుంటున్నాడు అనమాట, వాళ్ళ డాడీ చూసుకుంటున్నాడు వాడిని. నేను ఈలోపు టిఫిన్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. మేము వచ్చేసి ఒకేసారి లంచ్ లాగా ఇదే తినేసి వెళ్దాము అని ప్లాన్ అనమాట. అందుకని సేమియా ఉప్మా. సో ఇంకా అయితే లేచాడు, ఫ్రెష్ అయ్యాడు. అలాగే మా ఫ్రెండ్ కూడా వచ్చేసింది అనమాట. నేను చెప్పాను కదా శామ్లాని పిలుస్తాను అని. సో తనైతే వచ్చేసింది అనమాట. సో తను వచ్చేసిన తర్వాత భోగిపళ్ళు నేను బాగా పోసాము ఫస్ట్, బట్ ఆ వీడియో క్లిప్ అనేది కొంచెం మిస్ అయిందనమాట. సో గున్నుకి భోగిపళ్ళు పోసేది మేమిద్దరం పోసేది లేదు, శామ్లా వాళ్ళు పోసేది ఉందన్నమాట. సో అలాగ జరిగింది. మా భోగిపళ్ళు జస్ట్ మిస్ అయిపోయింది. ఇట్స్ ఓకే, బట్ మంచిగా జరిగింది అనే ఫీల్ అయితే నాకు ఉందన్నమాట. మామూలుగా ఏదన్నా వీడియో మిస్ అయితే నాకు చాలా బాధగా అనిపిస్తుంది, బట్ ఈసారి ఏమంత అనిపించట్లేదు. నేను మంచిగా చేసుకున్నా అనే సాటిస్ఫాక్షన్ నాకు ఉందన్నమాట. నేను ఎక్కడ ఈ భోగిపళ్ళు పోయేనేమో ఈ ఇయర్ దొరకవు అన్నారనమాట ఇవి రేక్కాయలు. సో ఫైనల్లీ సాధించా నేనైతే. అందుకని అంత ఇబ్బంది ఏం లేదు, మంచిగా జరిగిందనే ఫీల్ అయితే ఉంది. సో ఈ ఇయర్ మిస్ కాకుండా భోగిపళ్ళు పోసేసుకున్నాడు. వీళ్ళే అనమాట శ్యామ్లా వాళ్ళ హస్బెండ్ అన్నయ్య, అలాగే వాళ్ళ పాప హన్వి అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పరిచయం అయింది తను. అండ్ తను వచ్చేసి రత్నాకర్ అనమాట. సో మమ్మల్ని టెంపుల్కి తీసుకొని వెళ్ళడానికి రత్నాకర్ వచ్చాడు అనమాట. సో తనతో కూడా నేను భోగిపళ్ళు పోపించాను. సో భోగిపళ్ళు అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసి పైకి లేపుతారు కదా. సో అందుకని చెప్పేసి ఇంకా భోగిపళ్ళు అయిపోయిన తర్వాత హారతి ఇచ్చేసి లేపేశాను అనమాట. చూసారా హారతి ఇచ్చేటప్పుడు ఆయన ఫీలింగ్స్. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము టెంపుల్కి. సో మమ్మల్ని వచ్చేసి రైట్లో తీసుకొని వెళ్ళారనమాట. వేరే వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. అలాగే వాళ్ళే మళ్ళీ డ్రాప్ చేస్తారనమాట. వాళ్ళే డ్రాప్ చేస్తారు, లేదంటే ఎవరైనా కానీ డ్రాప్ చేయొచ్చు. సో మేమైతే గున్నోది చైర్ కూడా తీసుకొని వెళ్ళామన్నమాట, మళ్ళీ మాకు ఏమీ ఇబ్బంది అవ్వకుండా. సో ఇక్కడైతే టెంపుల్లో పార్క్ ఉందన్నమాట. అస్సలకి ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికే రాలేదు, ఇంకా ఫుల్ ఇక్కడే ఉన్నాడు అనమాట. మామూలుగా టెంపుల్కి రావడానికి కారణం ఏంటంటే ముందు నుంచి వాళ్ళ డాడీ చెప్తూ ఉన్నారనమాట, అక్కడ కైట్స్ ఉంటాయి అని. ఇంకా కైట్స్ అని మనసులో చెప్పుకొని వచ్చాడనమాట, నాకు కైట్స్తో ఆడుకుంటాను అని. బట్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత దాన్ని పూర్తిగా మర్చిపోయి ఇంకా ఫుల్ ఈ పార్క్ వదిలిపెట్టేసి అస్సలు రాలేదన్నమాట. మామూలుగా ఆడలేదు ఈ పార్క్లో. అరే డాడ కైట్ తెస్తున్నాడు, అది అక్కడ వస్తున్నాడు చూడు, ఇటు వస్తే కనిపిస్తాడు. అదిగో కైట్.
హన్వి అటు వెళ్దాం దా. ఇంకా హన్వి చూపించు కైట్. హన్వి ఇటీ అది మా ఎక్కడికి క్షేత్రజ్ఞ డాడ ఇక్కడున్నాడు. అద్దో హన్వి అక్క కూడా వచ్చేసింది. ఇదిగో హన్వి అక్క, అదిగో అక్కడ గాలిపటం ఎగరేస్తుంది. దాదా ఇటు సైడ్ రా. ఇక్కడ మమ్మీ యాడికి అదిగో వచ్చేసింది చూడు అక్కడ, అదిగో వస్తుంది, వచ్చేసింది దా. మమ్మ అక్కడేమో అందరూ గాలిపటాలు ఎగరేసుకుంటున్నారు. సో పండగ కాబట్టి మా వాడైతే నన్ను ఈ పార్క్ చుట్టూరు పరిగెత్తిస్తున్నాడు అనమాట. సో రావడం ఇక్కడ చూశాడు, ఇంకెక్కడి నుంచి రావట్లేదు. ఫస్ట్ అంతా ఏమో గాలిపటం కావాలి గాలిపటం కావాలి అని ఎగిరాడు. ఇప్పుడు వచ్చేసి పార్కే కావాలంట కదా. ఏంటది? సో మొత్తానికి అయితే మా వాడు పార్క్ అని చెప్పి తిప్పించాడు కదా. నెక్స్ట్ ఇంకా ఫైనల్లీ అయితే ఇంకా నాకు గాలిపటం ఎగరేసుకుంటా అని చెప్పి స్టార్ట్ అయ్యాడు అనమాట. ఇంకా వాళ్ళ డాడీ వచ్చి తీసుకొని వెళ్తే అప్పుడు గాలిపటం ఎగరేసుకుంటా అని వచ్చాడు. సో ఇది వచ్చేసి గున్ను ఫస్ట్ ఫెస్టివల్ కాదు, ఫస్ట్ ఈ కైట్స్ ఇవి ఎగరేయడము ఇవన్నీ కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇప్పటి వరకు అస్సలు లేదు, దాన్ని అసలు చూడడానికి కూడా చూడలేదన్నమాట. ఫస్ట్ టైము తను మామూలుగా ఇప్పుడు బుక్స్లో లేదంటే టీవీలో వస్తాయి కదా కైట్స్ అని చెప్పి, కేఫర్ కైట్ అని. సో అట్లాగా కైట్ తెలుసు, బట్ అది చూడలేదన్నమాట. ఇదే ఫస్ట్ చూడడము, వాళ్ళిద్దరు కలిసి ఆడుకోవడము. సో ఇదే ఫస్ట్ టైం అనమాట. అలాగే మేముండే ప్లేస్లో ఇండియన్స్ అందరూ కూడా వచ్చేసి ఇక్కడే మంచిగా ఫెస్టివల్ అనేది జరుపుకుంటారనమాట ఎవ్రీ ఇయర్ కూడాను. చూసారు కదా అందరూ కూడా అక్కడ గాలిపటాలు అమ్ముతారనమాట ఇక్కడ టెంపుల్ పక్కనే అంటే అక్కడ వాళ్ళే అనమాట. సో అక్కడ తీసుకొని ఎగరేసుకొని అక్కడే భోగి మంటలు కూడా పెట్టారనమాట. సో అది అయిన తర్వాత ఇంకా లోపలికి వస్తే కొన్ని ఉంటాయన్నమాట, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, సింగింగ్ అలాగా ఉంటాయన్నమాట కొన్ని. సో దాని లోపలికి ఎంటర్ అవ్వడానికి లోపలికి ఆ టెంపుల్ లోపలికి వచ్చేటప్పుడు ఇదన్నమాట. సో అసలు ఫుల్ మొత్తం కూడా పల్లెటూరు వాతావరణం కనిపించేలాగా డెకరేట్ చేశారనమాట. చాలా మంచిగా డెకరేట్ చేశారు. సో చూస్తుంటేనే చాలా మంచిగా అనిపించింది. ఇది వచ్చేసి ఎద్దుల బండి అనమాట. సో పక్కన వచ్చేసి హౌస్, అక్కడ ఒక కోడి పుంజు ఉందన్నమాట. సో అన్నీ కూడా మంచిగా అనిపించాయి చూడగానే. సో మేము ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ టైంలో మేము స్టార్టింగ్ అనమాట. అందరు బయట గాలిపటాలు ఎగరేస్తున్నారు. ఈ టైంలో అసలు ఎవ్వరు లేరు అనమాట ఫొటోస్ దిగడానికి. మేము కూడా గున్నుకి తీసాము, నేను తీసుకున్నాను, కానీ మేము ముగ్గురు అయితే దిగలేదు. సో కొంతసేపు ఆగి తీసుకుందాంలే అని చెప్పి అనుకుంటే ఇంకా ఆ టైంకి అందరు చాలామంది వచ్చేసారనమాట. ఇది వచ్చేసి ఎవరు రాకముందు ఆడిటోరియం ఇలా ఉందన్నమాట ఖాళీగా. సో నెక్స్ట్ చూడండి, అసలు వీడియో ఎండ్లో చూడండి ఎంతమంది ఫుల్ జనాలు వచ్చేస్తారో. సో ఈ ఆడిటోరియం మూలకి కొంచెము అక్కడ వచ్చేసి బొమ్మల కొలువులాగా పెట్టారనమాట. అక్కడ ఒక డూడు బాస్ కాదు ఏమంటారు, హరిదాసు
హరిదాసు బొమ్మ, అలాగే మేము ఇప్పుడు పెట్టలేదన్నమాట. దాని తర్వాత ఎద్దు కూడా ఒకటి పెట్టారనమాట. సో రెడీ చేస్తున్నారు. మేము ఇప్పుడైతే రెడీ చేస్తున్నారు. తర్వాత చాలా అందంగా డెకరేట్ చేశారు. సో ఈ వాల్స్ అన్నీ కూడా మంచిగా డెకరేట్ చేస్తున్నాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా వాలంటీర్గా తీసుకొని ఒక 20 to 25 మెంబర్స్ కలిసి ఇదంతా కూడా డెకరేట్ చేశారనమాట. సో అక్కడ చూసారు కదా స్టేజ్ మీద, అదంతా కూడా వాళ్ళే డెకరేట్ చేస్తున్నారు. చాలా బాగుంది. సో బయట వచ్చేసి టైం 4:30 అట్లా అవుతుందన్నమాట ఈవినింగ్. సో ఆ టైంకి భోగి మంటలు వేస్తున్నారనమాట. సో అక్కడ మైక్లో చెప్పారనమాట, ఇట్లాగా బయట భోగి మంటలు వేస్తున్నారు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి అని అంటూ. సో చూద్దాము, గున్నుకు చూపిద్దాము అని చెప్పేసి మేము వచ్చామన్నమాట. సో మధ్యలో వచ్చేసి ఒక పెద్ద ముగ్గేసి అక్కడ కర్రలు అవన్నీ పెట్టేసి మంటలు అవి వెలిగిస్తున్నారు అనమాట, భోగి మంటలు. సో దాని చుట్టూరు కూడాను అదే థ్రెడ్ కట్టేసి ఉన్నారు, దారము. సో దాన్ని దాటి వెళ్ళలేమన్నమాట. ఇక్కడ చూసారా చెరుకులు పెట్టున్నారు అనమాట. సో ఫెస్టివల్ ఫీలింగ్కి. సో ఏం చెప్పారంటే భోగి మంట చుట్టూరు ఒక రౌండ్ తిరగండి అని చెప్పేసి అన్నారు. సో ఇది వెలిగించిన తర్వాత మేము వచ్చేసి దీని చుట్టూరు ఒక రౌండ్ తిరిగి ఒక ఫోటో తీసుకొని అయితే వెళ్ళామన్నమాట. మేము ఫొటోస్ తీసుకొని వెళ్ళాము. సో ఆ భోగి మంటలు అయిపోయిన తర్వాత ఇంకా మేము లోపలికి వెళ్ళి కూర్చున్నాం అనమాట. అస్సలు కూర్చొనివ్వలేదు గున్ను అయితే. బయటికి ఇక్కడ పార్క్ చూసున్నాడు కదా, ఆల్రెడీ గాలిపటం ఎగరేసుకున్నాడు. కొంచెం టైం పాస్ ఆ భోగి మంటలు చూశాడు. ఇంకా లోపలికి వెళ్ళగానే ఇంకా బోర్ కొట్టేసింది అనమాట జనాల్ని వాళ్ళని చూసి. ఇంకా మళ్ళీ పార్క్ గుర్తొచ్చింది. అలాగే ఫుడ్ కూడా ఏం తినలేదన్నమాట. అందుకని చెప్పేసి పార్క్ తీసుకొని వచ్చేసి నేను సో ఆ ఉయ్యాల్లో ఊగుతా కొంచెం బ్రెడ్ నొట్టిలా అయితే తిన్నాడు, కాసేపు ఆడుకున్నాడు. ఇంకా మళ్ళీ లోపలికి వచ్చేసామన్నమాట. సో ఇక్కడైతే డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు జరుగుతూ ఉన్నాయి ఒక్కోటి. సో నేను ఫుల్ అయితే తీయలేకపోయాను, కానీ కొన్ని మాత్రం తీసాను అనమాట. సో ఫుల్ చూసారా, వీళ్ళందరూ కూడా ఇండియన్స్ అనమాట. చాలా మంది ఉన్నారు, అది కూడా మేము ఉండే స్టేట్లో మాత్రమే ఇంతమంది ఉన్నారనమాట. సో చాలా బాగా జరిగింది మొత్తం ఈ ఫెస్టివల్ అయితే. ఈ 3 అంటే భోగి, సంక్రాంతి, కనుమ, ఈ 3 కలిపి ఒక్కరోజు అనమాట మాకు.
సో ఈ నెక్స్ట్ 2 డేస్, ఈరోజు భోగి కదా, ఈ నెక్స్ట్ సంక్రాంతి కనుమ అయితే మాత్రం ఇంట్లో అన్ని పర్ఫార్మెన్స్లో కామెడీగా మంచిగా అనిపించింది. అందరూ నవ్వుకుంది అయితే మాత్రం వీళ్ళదే అనమాట. అందరు నవ్వుకున్నారు, చాలా బాగా అనిపించింది. ఈ వీడియో ఒక్కటే నేను కొంచెం ఎక్కువసేపు తీశాను డ్యాన్సుల్లో. సో మీరు కూడా చూడండి. సో ఇంకా అయితే డిన్నర్ టైం అనమాట. డిన్నర్ అయితే చాలా మంచిగా అయింది. స్వీట్స్, అలాగే పులిహోర, వెజ్ రైస్, పన్నీర్ కర్రీ, అలాగే ఒక నాన్, చపాతీ, పప్పన్నం, సాంబార్ అన్నం అట్లాగా. సో నేను చెప్పాను కదా, ఒక చివర పెట్టున్నారు బొమ్మల కొలువులాగా అని, చాలా అందంగా ఉందని. సో అదే అన్నమాట ఇది. ఎంత బాగుందో చూడండి. సో బొమ్మల కొలువు చాలా మంచిగా అనిపించింది అనమాట ఇది. సో మీ అందరికీ కూడా చూపిద్దామని. సో దీంతో అయితే ఇంకా మన ఈ భోగి పండుగ అయితే అయిపోయిందనమాట. సో ఇంకా అందరూ ఎవరికి వాళ్ళు రెడీ అయిపోతున్నారు ఇంకా బయలుదేరడానికి. సో మేము కూడా అనమాట. సో ఇందాక ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. ఇందాక ఫుల్ అల్లరిగా ఉంది, ఇంకా ఇప్పుడు కూడా అల్లరిగానే ఉంది అందరూ స్టార్ట్ అవ్వడానికి. ఇదనమాట ఈ మా వీడియో. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.